సూర్య భగవానుడు 7 గుర్రాల మీద తిరుగుతూ ఉంటాడని పెద్దలు చెప్తే విన్నారు కదా. అయితే ఆ గుర్రాలు నడిపే సారథి ఎవరు అనే డౌట్ వచ్చిందా? రథసారథి అంటే ఏదో సాదాసీదా వారు చేసే పని కాదని చరిత్ర చెబుతుంది. అర్జునుడు లాంటి వ్యక్తులు అయితేనే సారథ్యం చేయగలరు. కేవలం ఆయనతో సమానమైన వారు లేదా ఆయన కంటే గొప్పవారు మాత్రమే చేయగలరు. కాబట్టే ఆ స్థానంలో శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. ఇక కర్ణుడు లాంటి మహావీరుడికి సైతం బాగా వెతికి మరీ శల్యుడిని పట్టుకొని తెచ్చారు. యుద్ధ సమయంలో ఎంతో నేర్పరితనంతో తన బల పరాక్రమాలతో మాత్రమే సారథ్యం చేయగలరు. అలాంటిది నిత్యం భగభగ మండుతూ లోకాలకు వెలుగునిచ్చి ఆ సూర్య భగవానుడికి సారథ్యం వహించాలంటే ఆయనకి ఇంకా ఎంత బలవంతుడు శక్తియుక్తులు ఉండాలో కదా. నిజమేనండి. అంతటి శక్తి బల పరాక్రమ సంపన్నుడే సూర్యుడి రథసారథి అనూరుడు. అనూరుడు అనే పేరు మనకు చరిత్రలో కూడా అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఈ అనూరుడికి కాళ్ళు ఉండవని విషయం కూడా చాలామందికి తెలియదు. కాళ్ళు లేని ఈ అనూరుడు ఎవరు, ఆయన పుట్టు పూర్వోత్తరాలేంటి, సూర్యుడికి రథసారథిగా ఎందుకు ఉండవలసి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం కశ్యప మహామునికి వినుత, కద్రువ అనే 2 భార్యలు ఉండేవారు. వారి పతిభక్తికి మెచ్చిన కశ్యపుడు ఏదైనా కోరుకోమని ఇద్దరికి చెబుతాడు. దాంతో కద్రువ తనకు అతి పరాక్రమవంతులు బలవంతులైన 1000 మంది కుమారులు కావాలని కోరుకుంటుంది. ఆయన కద్రువకు ఆ వరం ప్రసాదిస్తాడు. తర్వాత వచ్చిన వినుత తనకు 1000 మంది అవసరం లేదని, కద్రువ పిల్లల కంటే బలవంతులు శక్తియుక్తులు పరాక్రమం ఉన్న 2 కుమారులు చాలని చెబుతుంది. దాంతో కశ్యపుడు తదాస్తు అని అనుగ్రహిస్తాడు. కశ్యపుడి వరప్రసాదంతో కద్రువ 1 గుడ్డును పొదుగుతుంది. వినుత 2 గుడ్లను పొదుగుతుంది. ఇక 1000 సంవత్సరాల తర్వాత కద్రువ గుడ్డు పగిలి 1000 మంది నాగసంతతి జన్మిస్తారు. అయితే వినుత గుడ్డు మాత్రం పొదగదు. కద్రువ పిల్లలను చూసి తన గుడ్డు పొదిగిందో లేదోననే అనుమానంతో వినుత మొదటి గుడ్డును పగలగొడుతుంది. దాంట్లో నుంచి ఒక యుక్త వయసుతో ఉరుములు లేకుండా అత్యంత తేజస్సుతో ఒక బిడ్డ బయటకు వస్తాడు. తొడభాగం లేకుండా తనకు జన్మనిచ్చినందుకు తల్లి మీద అనూరుడు ఆగ్రహిస్తాడు. అమ్మ మరో 1000 సంవత్సరాలు నిండి ఉంటే తాను ఎంతో బలవంతుడు అయ్యేవాడనని, నువ్వు ఏ కద్రువ మీద ఈర్షతో ఇలా చేశావో అదే కద్రువకు దాసిగా ఉండు అని శపిస్తాడు. దాంతో వినుత తల్లడిల్లి కొడుకు తల్లికి శాపం ఇవ్వకూడదని వేడుకుంటుంది. దాంతో అనూరుడు, అమ్మ ఆ 2వ గుడ్డును బగలగొట్టకు, మరో 1000 సంవత్సరాల తర్వాత అతడి నిన్ను శాప విముక్తుడు చేస్తాడని చెబుతాడు. అప్పటి నుంచి అనూరుడు తన తండ్రి అయిన కశ్యపుడికి సాయం చేస్తూ ఆశ్రమంలోనే ఉంటాడు. ఇక అమృతమదనం అనంతరం దేవతలు దానిని తాగడానికి లైన్లో నిలబడతారు. అది గమనించిన రాహువు తాను కూడా దేవతల రూపంలో లైన్లో ఉంటాడు. ఇది గమనించిన సూర్యుడు విషయం విష్ణువుకు చెబుతాడు. విష్ణువు వచ్చేలోపే రాహువు అమృతం తాగేసి ఉంటాడు. అయితే అది గొంతులోకి వెళ్ళగానే విష్ణువు రాహువు తల నరికేస్తాడు. అప్పటి నుంచి రాహువు సూర్యుడి మీద పగ పెంచుకుంటాడు. అమృత మహాత్యంతో రాహువు తలభాగం మాత్రం జీవంతో ఉంటుంది. తన కర్తవ్యంలో భాగంగా వెలుగులు ఇస్తున్న సూర్యుడిని రాహువు అనేక ఇబ్బందులు పెడుతుంటాడు. దాంతో చాలాసార్లు సూర్యుడు అన్ని గ్రహాల దగ్గరకు వెళ్తుంటాడు. భూమికి సూర్యుడి దగ్గరికి వస్తుండడంతో సమస్త జీవరాశులు ఎండకు మాడిపోతుంటాయి. అది గమనించిన ఋషులు విష్ణువుకు మొరపెట్టుకుంటారు. అప్పుడు విష్ణువు బ్రహ్మకు ఈ విషయం చెప్పగా అనూరుడు గురించి బ్రహ్మ విష్ణువుకు చెబుతాడు. దాంతో విష్ణువు కశ్యప మహామునిని ఒప్పించి అనూరుడిని సూర్యుడికి రథసారథిగా నియమిస్తాడు. అప్పటి నుంచి రాహువు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా అనూరుడు తన చాకచక్యంతో సూర్యుడిని రక్షిస్తూ ఉంటాడు. అంతేకాకుండా విశాలమైన దేహంతో అనూరుడు ఉండడం వల్ల మిగతా గ్రహాలపై సూర్యుడి తాపం పడకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా అనూరుడు సూర్యుడికి రథసారథిగా ఎలా మారాడో? ఇక వినుత 2వ గుడ్డుల నుంచి వచ్చిందెవరు, ఆయన వినుతను దాస్య విముక్తి ఎలా చేశాడు అనేది మరో వీడియోలో తెలుసుకుందాం.